ఝాన్సీ రాణి గురించి మనందరికీ తెలుసు కదా. కానీ ఆమెకు ముందు బ్రిటిష్ పాలనలు సవాలు చేసిన మరో రాణి ఉంది. ఆమె పేరే కిట్టూరు రాణి చెన్నమ్మ. భారత స్వాతంత్ర ఉద్యమానికి తొలి జ్యోతి వెలిగించిన సింహశ్రీ. కర్ణాటకలోని చిన్న రాజ్యం కిట్టూరు. అక్కడ పుట్టిన చెన్నమ్మ చిన్నప్పటి నుంచే ధైర్యం, కత్తి యుద్ధం, గుర్రం స్వారీలన్నీ కూడా నేర్చుకుంది. వీరనారి సత్తా అప్పుడే అందరికీ తెలిసిపోయింది. తరువాత రాజకుమారుణ్ణి పెళ్లి చేసుకుని రాణిగా మారింది. భర్త, కుమారుడు చనిపోయిన తర్వాత ఆమె దత్తపుత్రుడిని వారసుడిగా ప్రకటించింది. అదిగో అక్కడే మొదలైంది విప్లవం. బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హసీ డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ అనే చట్టం పెట్టాడు. అంటే దత్తపుత్రుడు వారసుడిగా పనికిరాడు, రాజ్యం ఇప్పుడే బ్రిటిష్ ప్రభుత్వానికి వస్తుంది అన్నాడు. కానీ చెన్నమ్మ వెనక్కి తగ్గలేదు. ఆమె ఒక్క మాటతో చరిత్రను మార్చేసింది. నాకొక బిడ్డ చనిపోయాడు, కానీ నా దేశం ఇంకా బతికే ఉంది అని. ఆమె సైన్యాన్ని సిద్ధం చేసింది. కిట్టూరు కోట గేట్లు మూసేసింది. బ్రిటిష్ సైన్యం దాడి చేసింది. కానీ రాణి చెన్నమ్మ సింహంలా పోరాడింది. ఆమె సైనికులు సింహద్వారం దగ్గరే ఇంగ్లీష్ దళాలను తిప్పికొట్టారు. మొదటి దాడిని చెన్నమ్మ గెలిచింది. అది 1824వ సంవత్సరం. స్వాతంత్రానికి దాదాపు 120 ఏళ్ల ముందు. అంటే భారత స్వాతంత్ర ఉద్యమానికి ఆమెనే మొదటి దీపం వెలిగించింది. తర్వాత బ్రిటిష్ మోసపూరితంగా ఆమెను పట్టుకున్నారు. ఆమె శరీరాన్ని బంధించగలిగారు, కానీ ఆమె ఆత్మను, ఆమె స్ఫూర్తిని మాత్రం కాదు. చెన్నమ్మ చివరి మాటలు చరిత్రలో నిలిచిపోతాయి. నేను ఓడిపోలేదు, ఎందుకంటే నా దేశం ఒకరోజు గెలుస్తుంది అని. రాణి చెన్నమ్మ చనిపోయింది, కానీ ఆమె వెలిగించిన జ్వాల మాత్రం భారతదేశాన్ని మేల్కొలిపింది, మనకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టింది. స్త్రీలే కాదు, ప్రతి భారతీయుడు ధైర్యంగా నిలబడాలి అని గుర్తు చేస్తూ నేటికి కిట్టూరులో ఆమె విగ్రహం ఎదురు చూస్తూ ఉంటుంది.